కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు కూడా ఉన్నారు. మీ అనుమానాలకు సంబంధించి ఆయన దగ్గర నుంచి మనం సమాధానం తీసుకుందాం. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి చరణ్ గారు. గుడ్ ఈవినింగ్. చెప్పండి, ధరణి కన్నా భూభారతి ఏ విధంగా డిఫరెంట్గా ఉంటుంది, ఎంత పారదర్శకంగా ఉంటుంది? ఒకవైపు నాగేందర్ గారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రజలు పడ్డటువంటి ఇబ్బంది, కార్యాలయాల చుట్టూ తిరిగినటువంటి ఇబ్బంది మళ్ళీ పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఏం జరగాలన్నా డబ్బులు ముట్ట చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేడం, అట్లాంటి పరిస్థితి ఉండొద్దని చెప్పేసి ప్రభుత్వం భావించి ధరణిలో ఉన్నటువంటి లోపాలను సవరించి దాని ప్లేస్లో భూభారతి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వము చాలా సుదీర్ఘ కాలం పాటు చాలా అనుభవం ఉన్నటువంటి అదేవిధంగా టెక్నాలజీ మీద కావచ్చు, అదేవిధంగా ఎవరైతే రిటైర్ అయినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఈ రెవెన్యూ మ్యాటర్లో ఎక్స్పర్ట్స్ ఎవరుంటారో వారితో సంప్రదించిన తర్వాత మాత్రమే ధరణిలో ఆనాడు లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైంది. ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా వేరే వాళ్ళ చేతికి పోయినటువంటి పరిస్థితి. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా భూభారతిలో పకడ్బందీ చట్టం ఉండాలి. అదే కాకుండా ఆర్ఓఆర్ చట్టం కావచ్చు, అదేవిధంగా గతంలో సెంట్రలైజ్డ్గా వ్యవస్థ నడిచింది కాబట్టి డీసెంట్రలైజేషన్ చేసేసి ప్రధానంగా అన్ని జిల్లాల్లో కూడా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం, ఎంఆర్ఓ కావచ్చు, అదే కాకుండా విఆర్ఓ వ్యవస్థ మరొకసారి పునరుద్ధరించే ప్రయత్నం, ఆర్డీఓ స్థాయి అధికారులు కావచ్చు, జాయింట్ కలెక్టర్లు కూడా జిల్లా స్థాయిలో పరిష్కరించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం అన్ని రకాలుగా చాలా సుదీర్ఘ కాలం పాటు చర్చించిన తర్వాత నిపుణుల సలహా సూచనలు తీసుకున్న తర్వాత అంటే చరణ్ గారు ఆ పద్ధతి మళ్ళీ వస్తుంది కాబట్టి 4 చోట్ల తిరగాల్సిన పరిస్థితి రైతులకు ప్రజలకు వస్తుందనే భయం అంటున్నారు. మేడం, ఇక్కడ గతంలో మీరు జిల్లాలో ఏమన్నా ఇప్పుడు భూ సమస్య వస్తే ఎక్కడికి వచ్చింది మేడం? డైరెక్ట్ సీసీఎల్ఏకి వచ్చే పరిస్థితి. ఇప్పుడు సీసీఎల్ఏకి రాకుండా ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ స్థాయిలోనే జిల్లాలో పరిష్కారం అయ్యే విధంగా, అదే కాకుండా రైతులకు సంబంధించిన సమస్యలు వస్తే ప్రభుత్వమే న్యాయ సహాయం చేసేదానికి ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేసారు. అదే కాకుండా ప్రజలకు సమస్య రావద్దని విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించడం, అదే కాకుండా సర్వేల కొడతామని చెప్పి ప్రభుత్వం భావించి కొత్తగా కూడా సర్వేలు నియమిస్తూ ఉన్నారు. అదే కాకుండా వ్యక్తికి ఏదైతే ఆధార్ నెంబర్ ఇస్తారో అదే స్థాయిలో భూ ఆధార్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా బౌండరీలు ఫిక్స్ చేసేసి ఇక ఒకసారి బౌండరీ ఫిక్స్ అయిందంటే ఖచ్చితంగా ఆ భూమి తనదే అని చెప్పేసి నిర్ధారణ అవుతారు. కాబట్టి అదే కాకుండా డబుల్ రిజిస్ట్రేషన్లకు తావు లేకుండా గతంలో డబుల్ రిజిస్ట్రేషన్ జరిగి పెద్ద ఎత్తున భూ వివాదాలు కూడా వచ్చినాయి. కాబట్టి అట్లాంటి రావద్దంటే ఖచ్చితంగా చట్ట సవరణ చేసి అదేవిధంగా డబుల్ రిజిస్ట్రేషన్లకు తావు చరణ్ గారు, ఈ భూ రికార్డులకు సంబంధించి భూముల లెక్కంతా కూడా డిజిటలైజేషన్ అయిన తర్వాతనే ఈ ఆన్లైన్లో ఎంట్రీ అనేది ఈజీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఏ తప్పులు లేకుండా ఉంటుంది కదా. ముఖ్యంగా సర్వే చేయడం ఇంపార్టెంట్. గతంలో ఇదే జరిగింది మేడం. కొత్త పాస్ పుస్తకాలు ఇస్తారని చెప్పి రిజిస్ట్రేషన్ లో ఆపేసుడు, ధరల్లో మార్పులు చేయకపోవడంగా ప్రధానంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో పెద్దగా నాడు మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు దోసుకున్నారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దంటే ఎప్పటికప్పుడు వ్యవస్థలో వస్తున్న మార్పులను మనం వచ్చినటువంటి మార్పుల ఆధారంగా ఖచ్చితంగా మార్పు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నారు తప్ప ఇక్కడేదో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తీసుకున్న నిర్ణయం కాదు, అదేగా ఒక వ్యక్తి ఒక పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు. మీరు ధరణిలో మీకు ఏవి పెద్ద తప్పులు అనిపించినాయి మేడం? ధరణిలో ప్రధానంగా లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములను కూడా ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేసారు. అదే కాకుండా ఈ టెక్నాలజీ మీరు చూసారు, విదేశాల్లో ఆపరేట్ జరిగారు. ఇక్కడ ఎన్ఐసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంటర్ వాళ్ళు, ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళు ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉంటే పాత టెక్నాలజీ మారుస్తూ ఉంటే రకరకాల సమస్యలను కూడా ఉత్పన్నం అవుతా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నం కావద్దంటే ఏమి చేస్తే బాగుంటుంది, ఏది రైతులకు కావచ్చు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ధరల్లో ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అవుడు ఎమ్మటే మోటేషన్ అవుడు అనేది అదొకటి మాత్రమే బాగుంది. కాబట్టి అది కంటిన్యూ చేస్తూనే ధరల్లో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా భూభారతిలో సవరించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో భూమి కొంటే భూమి వివాదాలు రావని చెప్పేసి నమ్మకం కుదిరే విధంగా తెలంగాణ రాష్ట్రంలో భూభారతి మొత్తం నిర్మాణం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎలాంటి తగాదాలు రావద్దు, ఖచ్చితంగా పకడ్బందీ వ్యవస్థ ఉండాలని ప్రభుత్వం భావించి కొంత లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా నిపుణుల సలహా సూచన మేరకు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చి అదే ధరలో ఉన్నటువంటి తప్పులను సవరించే ప్రయత్నం చేస్తూ ఉంది. అనవసరంగా అదేవిధంగా ఈ ధరణికి భూభారతి అని చెప్పేసి అనవసరంగా గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి దయచేసి గతంలో జరిగిన తప్పులు ఇక్కడ జరగదని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. గతంలో అందరూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. కాబట్టి మొత్తం సీసీఎల్ఏ దగ్గర కేంద్రీకృతమైంది. కాబట్టి ఆనాడు మార్పులు చేసుకునే అవకాశం లేకపోవడం మూలంగానే కలెక్టర్లు కోట్ల రూపాయలు ఏ విధంగా రికమెండ్ చేసి సంపాదించారో అందరూ చూసారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా
విఆర్ వ్యవస్థ, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్, ట్రిబ్యునల్స్ ప్రభుత్వ న్యాయసాయం చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పనులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీ ఏదైనా మార్పు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మార్చుకునే విధంగా వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలకు అదేవిధంగా రైతాంగానికి కూడా మేలుగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తాం.